అచ్చంపేటలో జనగర్జన ఎందుకు నిర్వహిస్తారో వారికే క్లారిటీ లేదన్నారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. జనగర్జన పేరుతో కేటీఆర్ గర్జించేదేంటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ని ఎందుకు వీడానో తనకు క్లారిటీ ఉందనంటారు. ప్రజలకు చేయూత అందించాలంటే బీజేపీతోనే సాధ్యపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదే ప్రశ్న కనిపిస్తూ ఉంది. ఎందుకు జనగర్జన అని పేరు పెట్టిండ్రు, వారు గర్జించింది ఏంది, ఉద్ధరించింది ఏంది అనేది ఒక విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది నిన్నటి నుంచి. కారణం ఏంటంటే కేటీఆర్ గారు అధికారంలో లేరు. అదేవిధంగా అచ్చంపేట ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ కాదు. అక్కడ ఆయన నియమించినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియమించినటువంటి వాళ్ళు ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కూడా కారు. అంతెందుకు అచ్చంపేటలోనే ఈ జనగర్జన నిర్వహించాలని భావించినరో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఒక రకంగా నేను అచ్చంపేట బిడ్డగా గర్వపడతా ఉన్నా.